పత్రికలో ఉన్నటువంటి వార్తలు చూసే కంటే ముందు కొన్ని ఇంట్రెస్టింగ్ క్లిప్స్ ఉన్నాయి, వాటిని చూసే ప్రయత్నం చేద్దాం. ఒకటి ఏం చేసింది ఈమె అంటే పొరపాటున గోల్డ్ చైన్తో సహా గణేష్ నిమజ్జనం చేసిందట. గోల్డ్ చైన్తో పాటు అంటే పూజ చేసుకున్నప్పుడు గోల్డ్ చైన్ వేసింది ఆయనకు. వినాయకుడితో పాటు 5 తులాల బంగారాన్ని పొరపాటున నిమజ్జనం చేసిన ఘటన తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో జరిగింది. హస్తినాపురానికి చెందిన గిరిజ తన ఇంట్లో వినాయకుడిని ఏర్పాటు చేసి 3 రోజుల పాటు పూజలు నిర్వహించారు. శనివారం ఉదయం మాసబ్ చెరువు వద్ద గణేష్ నిమజ్జనానికి వచ్చారు. కుటుంబ సభ్యులు వినాయక విగ్రహానికి వేసిన 5 తులాల బంగారు గొలుసును చూసుకోకుండా పొరపాటున నిమజ్జనం చేశారు. అనంతరం జరిగిన పొరపాటును గుర్తించి మున్సిపాలిటీ నోడల్ అధికారికి సమాచారం ఇవ్వగా వెంటనే స్పందించి సిబ్బందిని అప్రమత్తం చేశారు. జేసీబీ సహాయంతో విగ్రహాన్ని వెలికితీసి బంగారాన్ని అప్పగించారు. జేసీబీ సహాయంతో విగ్రహాన్ని వెలికితీసి బంగారాన్ని అప్పగించారు. రీపోస్ట్ మార్టం అన్నట్టు చిన్న దగ్గరికి ఎట్లా పోతావు మళ్ళా రా అని చెప్పి అంటే గణపతి ఎటన్నా పోని కానీ గొలుసుపోతుందా? ఇట్లా పోతుంది గొలుసు. ఇగో ఇదేమో గొలుసుతో సహా పోయిన కార్యక్రమం. ఇక ఇంకొకటి గణపతి లడ్డూను దక్కించుకున్న ముస్లిం. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వేలంలో లడ్డూను ఓ ముస్లిం దక్కించుకున్నారు. చిట్యాల టౌన్లోని గ్రీన్ గ్రో స్కూల్ విద్యార్థులు మేనేజ్మెంట్ ఏర్పాటు చేసిన విగ్రహం వద్ద శనివారం లడ్డూ వేలం వేశారు. స్కూల్లో చదివే 8వ తరగతి విద్యార్థి సోను సోహెల్ తండ్రి షేక్ అజీముద్దీన్ వేలంలో పాల్గొని 6,516 రూపాయలకు లడ్డూను కైవసం చేసుకున్నారు. అనంతరం అజీముద్దీన్ మాట్లాడుతూ గణపతి లడ్డూను దక్కించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలందరూ కుల మతాలకు అతీతంగా స్నేహభావంతో మెలగాలనేది తమ అభిప్రాయం అని పేర్కొన్నారు. ఎంత గొప్ప కార్యక్రమం ఇది. ఇట్లా ఉంటే ఇంకో చోట విఘ్నరాజాయ వందనం ఎయిర్ ఇండియా విషాదం. ఇది ఆడ ఎయిర్ ఇండియా అది కూలిపోయిన భవంతి అనుకున్నారు, సెట్ వేసిరు, గణపతిని పెట్టిరు. అట్లా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న వినాయక ఉత్సవాల్లో విభిన్న ఆకృతుల గణేశుడి విగ్రహాలు ఆకట్టుకునే రూపంలో మండపాలు కొలువు తీరాయి. గుజరాత్లోని అహ్మదాబాద్లో గత జూన్ నెలలో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ఘోర ప్రమాదం 260 ప్రాణాలను బలిగొనగా 60 మందికి పైగా క్షతగాత్రులుగా మారిన విషయం తెలిసిందే. ఈ ప్రమాద బాధితులకు నివాళిగా నాటి ఘటనాస్థలి ప్రతిబింబిస్తూ అహ్మదాబాద్ నగర వాసులు ప్రత్యేక మండపాన్ని ఏర్పాటు చేశారు. ప్రమాద తీవ్రతను చాటడంతో పాటు సిబ్బంది చేపట్టిన సహాయక చర్యలకు కృతజ్ఞతగా దీన్ని రూపొందించారు. మండపాన్ని సందర్శిస్తున్న భక్తులు ఆ మహావిషాదం పునరావృతం కారాదని గణపతిని మొక్కుతా ఉన్నారు. అంటే ఆ విషాదాన్ని గుర్తు చేసుకుంటూ అక్కడ ఏర్పాటు చేసిరట వినాయక విగ్రహాన్ని. ఇది ఇట్లుంటే ఒక దొంగ, విచిత్రమైనటువంటి దొంగ, దేవుళ్ళ మీద కోపంతో దేవుని గుళ్ళలో దొంగతనం చేస్తున్నాడు. కోపంతో, ఏదో దొంగతనం చేయాలని కాదు. మీరు ఈ భూమి మీద నన్ను ఒక్కనే ఎందుకు ఆశీర్వదిస్తలేరు, నాకు ఒక్కరికే మీ ప్రేమ ఎందుకు పంచలేరు, ఎందుకు నన్ను వివక్షతో చూస్తున్నారని దొంగతనాలు చేస్తున్నాడు ఈయననే. గుళ్ళల్లో చోరీలు దేవుడిపై పగతో. ఛత్తీస్గఢ్లోని దుర్గ్కు చెందిన యశ్వంత్ ఉపాధ్యాయ్ కేవలం ఆలయాలే లక్ష్యంగా గత 15 ఏళ్లుగా దొంగతనాలు చేస్తూ వచ్చాడు. గుళ్ళలోని హుండీల కానుకలు, ఆభరణాలు అపహరిస్తూ ఇన్నాళ్ళు పోలీసులకు చిక్కకుండా చాకచక్యంగా తప్పించుకుంటూ వచ్చాడు. చోరీలకు వెళ్ళినప్పుడు తన బైక్లో ఓ జత దుస్తులు అదనంగా పెట్టుకునేవాడు. పని పూర్తి కాగానే దేవునికి ఓ దండం పెట్టుకున్నాక దుస్తులు మార్చుకొని వీధి సందుల గుండా ఉడాయించేవాడు. సీసీ కెమెరాలకు తన ఆనవాళ్లు చిక్కకూడదనే ఇలా చేసేవాడు. నాణ్యమైన ప్రత్యేక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కొందరు పౌరుల సహకారంతో యశ్వంత్ను పట్టుకున్నామని సిఎస్పి సత్యప్రకాష్ తివారీ తెలిపారు. నిందితుడికి తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నాయని, దేవుడు తనకే ఎందుకు ఇలా చేశాడన్న కోపంతోనే ఆలయాల్లో మాత్రమే చోరీలకు పాల్పడినట్టు విచారణలో వెల్లడించిందట. మంచోడు ఎక్కడ పాల్పడతాడు మళ్ళా. యాక్చువల్గా ఏంటంటే ఇన్ని ఏళ్ళుగా 15 ఏళ్ళ నుంచి దొంగతనం చేస్తుంటే దేవుడు కూడా పట్టుకోలేకపోయాడు. ఆఖరి పోలీసు వాళ్ళు పట్టుకురు మళ్ళా.